ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరే, సాక్షి ఛానల్‌లో డిబేట్‌లో ఆ వ్యాఖ్యలు తప్పు. అలాగే ఆహ్, దాన్ని ఖండించకపోవడం కొమ్మినేని గారిది తప్పు. సరే దాంట్లో ఎవరో ఇదొకటి నాకు ఇద్దరు, నలుగురు, ఐదుగురు పంపించారు. ఈటీవీలో ఈ వార్త ఎప్పుడో వచ్చింది అన్నటువంటిది. అమరావతి ప్రాంతంలో కూడా ఇట్లా. అంతేగాని అమరావతి వే ఈ సామాజిక రుగ్మత అయినటువంటి విచారాన్ని తీసుకొచ్చి ఒక రాజధాని ప్రాంతం మీద ఆ కామెంట్ చేయాల్సిన అవసరమే ఉంది. అట్లాగే దేవతల రాజధాని అన్న పదానికి ఇలాంటి నీచమైన పదం వాడాల్సిన అవసరం ఏంటి? కాబట్టి అది తప్పు. దీంతో డిఫెన్స్‌లో పడింది వైసీపీ. అన్ని వర్గాలు, ఏ వర్గము కూడా దాన్ని సమర్థించలేదు. ఇంక్లూడింగ్ వైసీపీ ఇదే వైసీపీనే దాన్ని డిజోన్ చేసుకోవాల్సొచ్చింది. సాక్షినే అది పొరపాటనినే అది కృష్ణరాజు తప్పు అన్నటువంటి పాయింట్ మాత్రమే మాట్లాడుకొచ్చారు. కొమ్మినేనికి ఏం సంబంధం లేదు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. అట్లాగే సాక్షికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు గానీ, ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పలేకపోయారు. బట్ ఆ కాన్సెప్ట్ డిఫెన్స్‌లో పడినటువంటి వేళ వీళ్ళకి అనంతపురంలో 14 ఏళ్ల బాలిక మీదన అత్యాచారం సుదీర్ఘకాలం నుండి జరుగుతుంటాం. అమ్మాయి 8 నెలల గర్భిణి కావడం. అట్లాగే తాజాగా ఒక అమ్మాయిని వారం రోజుల క్రితం మిస్ అయితే ఎక్కడుందో తెలియకపోవడం. అమ్మాయి ప్రాణాలు కోల్పోయి మృతదేహం కనబడటం. ఈ 2 అంశాలు కూడా పెద్ద చర్చకి తావిచ్చినటువంటి. ఈ రెండిటిని కూడా జగన్ నిన్ననే రైట్ చేస్తూ విమర్శించడం, రాష్ట్రంలో శాంతి భద్రతలు నాశనం అయిపోతుంటే అది వదిలేసి ఎట్లా చేస్తారని మాట్లాడటం. అలాగే ఇవాళ ఇష్యూ నుంచి పబ్లిక్‌ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి రాష్ట్రంలో మహిళల మీద పెచ్చుమీరిపోతున్నటువంటి అరాచకాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునివ్వడం ఇదంతా చూసాం. దీంతో చంద్రబాబు గారు వేగంగా స్పందించారు. అనంతపురం పోలీసులతో మాట్లాడారు. కఠినంగా వ్యవహరించండి, మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను, ఈ 2 కేసుల్లో ఏం చేస్తున్నారు చర్యలు అంటూ వాళ్ళతో ఫోన్ కాన్ఫరెన్స్ మాట్లాడినటువంటి సందర్భం, ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. తద్వారా జగన్ అన్నాడు కాబట్టి, జగన్ ఉద్యమం చేశాడు కాబట్టి మనం అనక్కర్లేదు అని కాకుండా ప్రజలకు సంబంధించిన అంశాల మీద వచ్చినప్పుడు చర్చించడం, ఇది వెంటనే యాక్షన్‌కి దిగడం ప్రభుత్వం బాధ్యతగా చేసుకెళ్లారు.